ఊబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన మూడో రోజుకు చేరింది. డ్రైవర్లు రోడ్లపై క్యాబ్లను ఎక్కడికక్కడ నిలిపివేసి తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వాహనాలను నడిపేది లేదని డ్రైవర్లు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఓలా ఊబర్ ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్లపై దౌర్జన్యం చేస్తాయంటూ వాటిని నిరసిస్తూ పూర్తిగా క్యాబ్ డ్రైవర్లు పూర్తిగా బంద్కు పిలుపునిచ్చారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తిగా డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా కార్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఎవరు కూడా డ్రైవర్లు అయితే వెహికల్స్ తీయట్లేదు. 31st నైట్ నుండి కూడా పూర్తిగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఊబర్ ఓలా పూర్తిగా తమపై దౌర్జన్యం చేస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు చెబుతూనే తమ జేబులు గుల్ల చేస్తున్నాయి. కనీసం పూట గడవడానికి కూడా లేకుండా చేస్తున్నాయి అని చెప్పేసి డ్రైవర్లు చెప్తున్నారు. పూర్తిగా కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయినా ఎవరు పట్టించుకోవడం అని చెప్తున్నారు. దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ ఇప్పటికే పూర్తిగా కూడా ఎక్కడ వాహనాలు తిరగకుండా వాటిని ఆపేసి పూర్తిగా నిరసన తెలుపుతున్నారు. మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఆశిస్తున్నారు. మనతో మాట్లాడడానికి చాలా మంది డ్రైవర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? మేము ఓలా ఊబర్ కంపెనీ మీద మేము గత 30వ తారీఖున రాత్రి 12 గంటల నుంచి 4వ తారీఖు దాకా స్ట్రైక్ అని బంద్ అని ఇచ్చాము. దానికి ఎంతో స్పందన ఉంది. 100% ఈ 3 డేస్లో మేము 100% సక్సెస్ చేశాము. ఎందుకంటే మా యొక్క ఇబ్బందులను బట్టి, మాకు కంపెనీ పెట్టే ఓలా ఊబర్ పెట్టే బాధలను బట్టి మేము స్ట్రైక్ చేయవలసి వస్తుంది. మేము కొన్ని డిమాండ్స్ పెట్టాము. ఆ కొన్ని డిమాండ్స్ ఇప్పటిదాకా కూడా మాకేం తీర్చలేదు. అందుకని మేము ఒక నెల 15 రోజులు గడివిచ్చాము. అయినా కూడా మాకేం పిలిచి చర్చలు చేయలేదు. అందుకని డ్రైవర్ సోదరులు అందరూ కూడా రోడ్ ఎక్కారు. ఎందుకంటే పరిస్థితులు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు వెహికల్స్ కొంతమంది తెలియదు అని చెప్పేసి వెహికల్స్ నడుపుతున్నారు. వాళ్ళని ఎలా అడ్డుకుంటున్నారు? అసలు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని శాంతియుతంగా మేము అడ్డుకుంటున్నాము. వాళ్ళు కూడా మాకు తెలియదన్నయ్య, మేము 2 రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నాము, ఈరోజు మాకు తెలియక మేము వచ్చినాము, 2 రోజులే అనుకొని వచ్చినాము అని శాంతియుతంగా చెప్తున్నారు. వాళ్ళకి సమాధానం ఇచ్చేసి మేము పంపించేస్తున్నాము. వాళ్ళు కూడా ఎంబడే మాకు సహకరించి మాకు స్ట్రైక్ పాల్గొంటున్నారు. ముఖ్యంగా మేము 2 రోజుల నుంచి స్ట్రైక్ కొనసాగిస్తున్నాము. అయితే ఊబర్ వాడు ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన రావట్లేదు. ఉల్టా మాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే మాకందరికి ఏమని 13,000 క్యాబ్స్ తిరుగుతున్నవి, 10,000 క్యాబ్స్ తిరుగుతున్నాయి, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆ పట్టింపులు మీరు పట్టించుకోకండి. మీకు 6 గంటలు బిజినెస్ చేస్తే 6 గంటలు డ్యూటీ చేస్తే 6,000 బిజినెస్ వస్తుంది. ఫుల్ సర్జ్ ప్రైస్ పెట్టాము. మీరు వాళ్ళ డిమాండ్లు, వాళ్ళు స్ట్రైకులను మీరు నమ్మొద్దు. మీరు అందరూ ఆన్లైన్లోకి రావాలని ఉల్టా మెసేజ్లు పెడుతున్నాడు. ప్రధానంగా ఇప్పటివరకు అయితే బంద్ కొనసాగుతుంది. ఇంకెన్ని రోజులు ఇలా బంద్ కంటిన్యూ చేస్తారు? అసలు మీ డిమాండ్స్ గురించి ఊబర్ వాళ్ళకి మీరు వెళ్ళి సంస్థకి మీరు చెప్పదలుచుకున్నారేమన్నా? మేము గతంలో కూడా 2 నెలల క్రితం కూడా మేము వాళ్ళకి ఆల్రెడీ మెమరాండం సమర్పించడం జరిగిందండి. అది కూడా మెమరాండం ఎందుకు సమర్పించాము అంటే గత సంవత్సరం నరనిగా మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. గత 2 నెలల క్రితం కూడా మా యొక్క సోదరుడు ఒక యూబర్ డ్రైవర్, ఆయన దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయన ఒకరోజు ఇన్సెంటివ్ ఆపారని అడగడానికి వెళ్తే ఆయన మీద దౌర్జన్యం చేసి బౌన్సర్లను పెట్టి ఆయన్ని గాయపరిచారండి. మాకు ఫస్ట్ మేము పెట్టిన ఏంటంటే మాకు 12 గంటలు డ్యూటీ విధించండి. 12 గంటల డ్యూటీ మేము చేస్తాము, 12 గంటలు ఆన్లైన్లో ఉంటాము. 12 ఆన్లైన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చిన టార్గెట్ రీచ్ కాగని పక్షంలో, రీచ్ అయిన వాళ్ళకి ఇవ్వండి. రీచ్ కాని పక్షంలో వాళ్ళకి కూడా మీరు బిజినెస్ ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అమౌంట్ ఇవ్వాలి, మాకు ఇంత ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలి అనే దాని గురించి మేము మాట్లాడాము. ఈ స్ట్రైక్ కొనసాగడం ఇంకా కంటిన్యూ చేస్తాం. పూర్తిగా మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యంగా ఓలా ఊబర్లు సంస్థలు రాత్రి పగలనుకుండా కష్టపడి చేసిన మా దౌర్జన్యాన్ని నిలుదోపిడిగా గురి చేస్తున్నాయి పూర్తిగా. కానీ ఈ డిమాండ్స్ పరిష్కరించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని చెప్పేసి డ్రైవర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కార్తిక్, HM TV, హైదరాబాద్.